మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ఓ అమ్మ తినిపించే అన్నాన్ని, గోరుముద్దల్ని పిల్లలు ఎంత ప్రేమగా, ఇష్టంగా, నమ్మకంగా తింటారో మనందరికీ తెలిసిందే కదా. కానీ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రాఘవేంద్ర కాలనీలో ఓ తల్లి తన బిడ్డలను చంపేసింది. ఇన్ని రోజులు అందరూ ఆమె పెరుగన్నంలో పిల్లలకి విషం పెట్టి చంపింది అని అనుకున్నారు. కానీ కాదు. ఎందుకు అంటే ఆ పిల్లల డెడ్ బాడీస్కి పోస్ట్ మార్టం చేసిన గాంధీ వైద్యులు పెరుగన్నంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విషం కలవలేదని, వాళ్ళని ఊపిరాడకుండా చేసి చంపారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. మీరందరూ కూడా గత కొద్ది రోజులుగా వింటూనే ఉండొచ్చు కదా. మార్చి 27వ తేదీన ఈ ఘటన జరిగింది. అలాగే చెన్నయ్య, రజిత వీళ్ళిద్దరూ కూడా భార్య భర్తలు. వీళ్ళిద్దరికి 13 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వారికి 3 పిల్లలు ఉన్నారు. పెద్ద అబ్బాయి సాయి కృష్ణ 12 ఏళ్ళు, ఆ తర్వాత ఒక పాప మధుప్రియ 10 ఏళ్ళు, ఆ తర్వాత గౌతమ్ అని 8 ఏళ్ల పిల్లలు. 3 కూడా ఎంత చక్కగా ఉండేవాళ్ళో. చిన్న కుటుంబం, చక్కగా ఉండే కుటుంబం. కానీ ఈ మధ్య వారి మధ్యలోకి ఇంకొక వ్యక్తి ప్రవేశించాడు. అతనే శివ. ఇప్పుడు ఈ రజిత 10th క్లాస్ గెట్ టుగెదర్కి వెళ్ళాలి అనుకుంది. అప్పుడే ఆమె 10th క్లాస్ తన 10th క్లాస్ మేట్ అయిన శివతో మళ్ళీ పరిచయం అనేది ఏర్పడింది. ఇక కాల్స్, చాటింగ్ లాంటివి మొదలయ్యాయి. అది కాస్త మళ్ళీ ప్రేమగా మారింది. ఇంతకీ ఇటు చూస్తేనేమో రజితకి పెళ్ళై 3 పిల్లలు, తన క్లాస్మేట్ అయిన శివకేమో కనీసం పెళ్లి కాలేదు. అలా మళ్ళీ వాళ్ళు పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు, మళ్ళీ ప్రేమలో పడ్డారు, కలిసి జీవించాలి అనుకున్నారు. అయితే ఇక్కడ శివ ఒక కండిషన్ పెట్టాడు. నీ 3 పిల్లల్ని వదిలేసి వస్తే నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్నారు. దాంతో వీళ్ళిద్దరూ కలిసి ఓ స్కెచ్ వేశారు. ఈ 3 పిల్లలు లేకపోతే ఎలాగైనా తన భర్తను ఏమార్చి మళ్ళీ శివ దగ్గరకు వెళ్ళి తను కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు అనుకుంది రజిత. ఇందులో భాగంగానే ఇద్దరు కలిసి స్కెచ్ వేశారు. మార్చి 27వ తేదీన ఇక ముహూర్తం పెట్టారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన రోజు రాత్రి వాటర్ ట్యాంకర్ నీళ్లు దింపడానికి వెళ్తూ ఉంటాడు. అలా మార్చి 27వ తేదీన ఇంట్లో భోజనం చేసి, పిల్లలతో కలిసి భోజనం చేసి ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాత్రి 12 గంటల టైంలో ఆయన వెనక్కి వచ్చారు. భార్యతో కలిసి ఆయన పడుకున్నప్పుడు కాసేపటికే ఈ రజిత కడుపులో నొప్పి అంటూ విలవిల్లాడడం మొదలుపెట్టింది. అయ్యో ఏం జరిగింది అంటే, నేను తిన్న ఫుడ్లో పాయిజన్ ఏదో కలిసినట్టుంది, పెరుగన్నం తిన్నాము అని ఆమె చెప్పింది. దాంతో అయ్యో నీతో పాటు పిల్లలు కూడా తిన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూద్దాము అంటూ పక్క రూమ్లోనే పడుకున్న పిల్లల్ని చూస్తే, అంటే 2 పిల్లలేమో పక్క రూమ్లో పడుకున్నారు, ఒక బాబు మాత్రం వీళ్ళతోనే పడుకుని ఉన్నాడనమాట. అయితే ఆ 3 పిల్లల్ని చూసినప్పుడు 3 కూడా చనిపోయి ఉన్నారు. అప్పటిదాకా ఈమె రజిత ఏం కలరింగ్ ఇచ్చిందంటే, నేను తిన్న ఫుడ్డే పిల్లలు కూడా తిన్నారు కాబట్టి ఆ ఫుడ్లో పాయిజన్ కలిసింది, ఆ పెరుగన్నంలో పాయిజన్ కలిసింది, ఫుడ్ పాయిజనింగ్ వల్లే పిల్లలు చనిపోయారు అని చెప్పి ఆమె ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది. వెంటనే చెన్నయ్య భార్యను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు, పిల్లల్ని కూడా తీసుకువెళ్ళారు. తీరా చూస్తే అక్కడ నిజమే ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలు చనిపోయింది అనుకున్నారు. అయితే వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడం, పోలీసులు రావడం, దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేది మొదలైంది. నిజంగానే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. పిల్లల పోస్ట్ మార్టం రిపోర్టు చూస్తే అందులో ఊపిరాడకుండా చేసి చంపారు అని తేలింది. అంటే ఏంటి అంటే, ఇంట్లో ఉన్నది ఎవరు? రజిత. తర్వాత పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టగా ఆమెకు శివ అనే వ్యక్తితో కొంత అఫైర్ నడుస్తున్నట్టుగా తెలిసింది. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆమె నోటితోనే పోలీసులు చెప్పించారు. ముఖ్యంగా ఆ రోజు రాత్రి అలా వాటర్ ట్యాంకర్ పని మీద చెన్నయ్య వెళ్ళగానే నిద్రపోతున్న 3 పిల్లల్ని కూడా టవల్తో ఊపిరాడకుండా చేసి రజిత చంపేసింది. పైగా వాళ్ళు నిద్రపోతున్నట్టుగా భర్త వచ్చేసరికి మొత్తం అక్కడ సీన్ క్రియేట్ చేసి పెట్టింది. ఇదంతా కూడా ఆమె ఎవరి కోసం చేసిందో తెలుసా? ప్రియుడితో కలిసి బతకడానికి. అసలు ఆమె చేసింది ఏమైనా చిన్న నేరమా? పోలీసులు ఇది మొత్తం సాక్ష్యాధారాలతో అన్ని సేకరించి ఇటువైపు చూసినప్పుడు ఈ రజితను, అలాగే ఆమె ప్రియుడైన శివని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి ఆమెను తీసుకువెళ్ళడం, తీసుకురావడం అనే విజువల్స్ కూడా ఈ మధ్య బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ మీద
ఆమె భర్త చెన్నయ్య మాట్లాడడం అనేది జరిగింది. వీళ్ళిద్దరికి మధ్య దాదాపు 20 ఏళ్ల వయసు గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆమె భర్త అయితే దీని మీద చాలా సీరియస్ అవుతున్నారు. ఇలాంటి భార్య, ఇలాంటి ఆడది బతకూడదు, ఆమెను చంపేయాల్సిందే, చనిపోయిన నా పిల్లలకు బతికున్న నాకు న్యాయం జరగాల్సిందే, మీరందరూ నాతో ఉండాలి అంటూ ఆయన చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఈ కేసు ఇక ముందు ముందు ఎలా బయటకు వెళ్తుంది, అలాగే దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా జరగబోతోంది, కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది, వీటన్నిటి మీద కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సాయి కృష్ణ గారు. నమస్తే అమ్మా. ముందుగా మనం చెన్నై గారితో మాట్లాడదాం. ఎందుకంటే నేను కాసేపటి క్రితం కూడా ఆయనతో మాట్లాడాను. ఆయన చాలా ఆవేదనలో ఉన్నారు. మీలాంటి అడ్వకేట్స్ ఆయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. 3 పిల్లల్ని చంపి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పాలైన రజిత భర్త చెన్నై గారికి నేను కాల్ చేస్తున్నాను. చెన్నై గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. నేను చెప్పాను కదా, లాయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన పేరు సాయి కృష్ణ ఆజాద్ గారు. నమస్తే అండి చెన్నై గారు. ఇది చాలా విషాదకరమైన బాధ. సో మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనక మేము ఉన్నాము. ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా మనం పోరాడదాము. ఓకేనండి. ముందు చట్టం తన పని తాను చేసుకోనివ్వండి. ఆ లీగల్ అంశాల పట్ల దాని గురించి మేడం మాట్లాడతారు. సార్ చెన్నై గారు, ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఒకసారి మీరు చెప్పండి. ఉదయం వెళ్ళి సాయంకాలం తిరిగి వచ్చాను. మధ్య 9 గంటల టైంలో. ఆ టైంలో అన్నం తిని ఓ ట్రిప్ చందనగర్ ఉండేది. ఆ చందనగర్ ట్రిప్కి వెళ్దామని అక్కడనే ఉన్నా. అన్నం తిని పోయిన, బయటికి వెళ్ళిన తర్వాత చందనగర్ పోయి కాల్ చేసి వచ్చాను. ట్యాంకర్ కాల్ చేసి వచ్చిన తర్వాత డోర్ వచ్చిన 11-22 నిమిషాలు అయిన ఉన్నది. ఆ టైంలో డోర్ కొట్టే మా భార్య డోర్ తీసింది. నేను ఇంట్లోకి వెళ్ళాను. నేను పండుకుంటా అంటే పండుకోరా, నేను పండుకుంటా అని పండుకున్నాం. పండుకున్న తర్వాత 2-2:30 ప్రాంతంలో మా భార్య గొంతుబాయ్ అని అన్నది. నేను లేచి మా భార్యను చూస్తే గొంతు పోతుంది అని చెప్తున్నది. గొంతు ఏమైందా అని చెప్పి అని నేను పక్కన వాళ్ళ నీళ్ళని పిలిచాను. గేటు తీసుకొని పోయి పిలిస్తే వాళ్ళు జర లేట్గా లేచారు. నా కొడుకును పోయి సాయికృష్ణను పోయి మా అబ్బాయిని పోయి సాయికృష్ణ మీ అమ్మ ఎక్కడ చేస్తుంది అని చెప్తే ఆ లోపే మా పిల్లలు చనిపోయి ఉన్నారు సార్ మేడం. అయ్యో, ఆ లోపలనే చనిపోయి ఉన్నారు. బిగ్గర అయిపోయారు. కూలర్ గాలికి బిగ్గర కూలర్ గాలికి బిగ్గర అయిపోయింది. అంత చక్కగా ఉన్న పిల్లలు అలా చనిపోయారు అనేసరికి మీకు ఎలాంటి అనుమానం రాలేదా అండి? మేడం, ఈమె వాళ్ళు అందరు ఏదో తీసుకున్న ప్రయత్నం తీసుకున్నా, ఏం తీసుకున్నదో ఇప్పుడు నా మీదకి వస్తుంది కదా మేడం. ఈమెను బతికియండి అని నేను అరిశాను సార్ మేడం. పక్కన వాళ్ళు అందరు వచ్చి కారులో తీసుకుపోయి ఆడ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను ఖమ్మం దగ్గర. మరి ఇప్పుడు మీకు ఆవిడికి పెళ్ళయి 13 ఏళ్ళు కదా, గతంలో ఆమె ప్రవర్తన ఎలా ఉండేది? బాగా ఉండేది మేడం. గెట్ టుగెదర్ పార్టీ అని పెట్టుకున్నారు. ఎప్పుడు పెట్టుకున్నారో ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి రజిత మాటలు వేరే మాట్లాడుతుండే మేడం. పిల్లలను కొడుతుండేది అప్పుడప్పుడు. ఎన్ని రోజులుగా జరుగుతోందండి ఇదంతా? లేదు, నాకు 3 నెలల నుంచి నాకు డౌట్ మేడం. అంతకుముందు మేము 13 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము ఇంత మంచి ఉండి 3 పిల్లలను అన్నాక 13 సంవత్సరాల మధ్యలో మరి ఎవడొచ్చుండు ఏంది నాకు తెలియదు మేడం. చూడండి, మనం ఎట్లా చెప్తాం? ఈ శివ అనే వ్యక్తి పేరు కూడా మీరు ఎప్పుడు వినలేదా? వినలే మేడం, నాకేం తెలియదు. ఉదయం నేను లేచినాక నా పని ఏందో నేను చూసుకునే వరకు పోయి మధ్యాహ్నం వచ్చిన రూపాయి కూడా మా భార్య అకౌంట్లకే వచ్చేది. ఆ అకౌంట్ లకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసిన ఆయన, సార్ నాకు అకౌంట్ లో డబ్బులు రాలేదంటే ఆయన ఎట్లా లింక్ చేసి పెట్టిండు, నా అకౌంట్ లో డబ్బులు ఆమె అకౌంట్ లకే పోయేది మేడం. అంటే ఇంట్లో అంతా కూడా డబ్బు వ్యవహారాలన్నీ కూడా ఆవిడే చూసేది, కష్టపడ్డం వరకే మీ పని. డబ్బులన్నీ కూడా ఆమె అకౌంట్ లోకే పోయేది. నాకు చేసిన కష్టం చేస్తే ఈ రోజు ఇన్ని వచ్చినాయి అని చెప్పి మళ్ళీ అడిగేది. సాయంకాలం పోయి అడిగేది, వచ్చినవి అనేది, ఇంత అయింది లెక్క అని చెప్పేది. సరేలే అని నేను అనేది. అంతవరకు మంచిగా ఉన్నాం మేడం. మరి గెట్ టుగెదర్ పార్టీకి పోయి వచ్చినాకనే రజిత ఏదో మాటలు తేడాగా ఉన్నాయని మాట్లాడుతుంటే ఎవర్రా మాట్లాడేదని అంటే మా ఎండి మేడం, మా నజ మేడం అని చెప్తుండేది. పేరెంట్స్ అని ఏదో ఒకటి చెప్తుండేది. ఆమె ఏం జాబ్ చేసేదండి? టీచర్ చేసేది మేడం. టీచర్ గా, ప్రైవేట్ టీచర్ కదా. పేరెంట్స్ డౌట్ ఉంటే చెప్తారు, అడుగుతారు కదా మేడం. మేము కూడా మా పిల్లలకు డౌట్ ఉంటే మా టీచర్లకు ఫోన్ చేసి అడిగేది ఏదైనా డౌట్ ఉంటే.
అట్లాంటప్పుడు ఎవరమైనా వాడతాం కదా అని నేను ఆలోచనతో ఉన్నా మేడం. నాకు అనుమానం రాకుండా చేసింది మేడం నా భార్య. షాక్ ఇచ్చింది, మొత్తం గొంతు కోసేసింది, నన్ను నిలువున ముంచేసింది మేడం. అయితే ఇప్పుడు అన్నంలో విషం కలవడం వల్లే ఈ పిల్లలు చనిపోయారు, రజిత ఆరోగ్యం కూడా బాలేదు అనుకున్నారు కదా, మరి ఈ శివ అనే వ్యక్తి వ్యవహారం ఎలా బయటపడింది, పోలీసులు ఎలా కనిపెట్టారు ఇదంతా? మేడం మా భార్య హాస్పిటల్ కి తీసుకుపోయి రావడే 15 నిమిషాల్లోనే వచ్చింది సార్. అది మందు తాగితే 2 రోజుల దాకా లేవరంట మేడం. 1 రోజు 2 రోజుల దాకా మత్తు కోమాలో పోయినట్టే ఉంటారంట, చెప్పలేరు కదా. 15 నిమిషాల తర్వాత అప్పటికే నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. అడిగాను నేను, ఈమె సవ బతుకులు ఉంది, ఎట్లుందబ్బా అని మేడం అడిగాను. సార్ నేను ఎంత ఖర్చు అయినా సరే బతికియండి అని చెప్పాను హాస్పిటల్ వాళ్ళకు. వాళ్ళు చేశారు, అలా ప్రయత్నం వాళ్ళు చేశారు, ఆమె బతికింది. ఆ బతికినందుకే నాకు శిక్ష వల్లే మేడం. నేను చేయలేదు తప్పు, ఆ తప్పు నా భార్యనే చేసింది, ఆమెనే చేసింది. ఆమె ఏం చేసింది, ఎట్లా చేసింది కూడా నాకు తెలియదు. చూడండి నేను ఎంత చెప్పాలి మేడం. పిల్లలు ముగ్గురిని ఎందుకు చంపాల్సి వచ్చిందండి? ముగ్గురిని ఎందుకు చంపాలంటే ఆమెకు తెలియాలి మేడం. నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు తెలిస్తే నేను ఇంతవరకు నా పిల్లల్ని నేను బతికించుకోలేకపోయినా. నిజమే, కరెక్టే. ఇప్పుడు ఇంతకీ ఆస్తి కోసమే ఇదంతా చేసిందంటారా? ఆస్తి ఎంత ఉందండి మీకు? నాకు 4 ఎకరాలు భూమి ఉంది, 2 ప్లాట్లు ఉన్నాయి, ఓ ట్రాక్టర్ ఉన్నది, ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి అమ్మ. అబ్బా, ఆర్థికంగా అన్ని విధాలుగా చక్కటి కుటుంబం అండి. అటు ఆమె ఉద్యోగం చేస్తుంది, మీరు చక్కగా వాటర్ ట్యాంక్ పని చేస్తున్నారు. 6,000 జీతం 7,000 జీతం మేడం ఆమెది. ఏం చదువుకుందండి ఆవిడ? ఇంట్లో ఉండలేకపోతున్నా అని పోయి ఆమె 6,000 7,000 జీతం, ఆ జీతం తెచ్చినా నాకేం ఇవ్వకపోయేది. నేను రోజుకో 3,000 4,000 సంపాదన సంపాదించుకునేది ట్యాంకర్ మీద. నేను ఉన్నది చెప్తున్నా. నేను కొన్న ఆస్తులు ఆమె పేరు మీద చేపిస్తే నా పరిస్థితికి గతికి తెచ్చింది మేడం. చెప్పండి, మీరే న్యాయం చేయాలి. నేను కొనిచ్చిన ఆస్తులు ఈమెకు. నాకు 2వ మ్యారేజ్ మేడం, నాది ఉన్నది చెప్పాలా కుల్లా. నేను ఫస్ట్ మ్యారేజ్ మా భార్య డెలివరీ కాక చనిపోయింది. అయ్యో. ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని ఇయ్యాలంటే నీకు ఆస్తి పెట్టాలన్నారు. ఆస్తి పెట్టాను 2 ఎకరాలు. 2 ఎకరాలు పెట్టినాక 2 ప్లాట్లు కొని పెట్టాను మేడం. ఆమె పేరు మీదనే పెట్టినా. నాకు వద్దులే, ఉన్న కాడికి చాలు, ఓ బండి ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది అని ఆమె పేరు మీద 2 ఉన్నాయి, నా పేరు మీద ఉన్నాయి కదా అని పెట్టాను మేడం. నాది తప్పా మేడం? తప్పేం లేదండి. పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. నాకున్న ఆమెకి పిల్లలకే పోతుంది, భార్యకున్న పిల్లలకే పోతా అనుకున్నాను. నా భార్య ఇట్లోటి చేతలు చేస్తాను నేను ఊహించుకోలేకపోయినాను మేడం. నేను కరెక్ట్, ఎవరు ఊహించరండి, నిజమే. పిల్లల్ని ఎలా చూసుకునేది తను? పిల్లలను కూడా మంచిగా చూసుకునే మేడం. చిన్నప్పటి నుంచి మంచిగా చేసి ఈ గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడు పోయిందో ఆ పార్టీ నుంచి వచ్చినాక పిల్లలను కసరించుకుంటూ వైర్ ఏది ఛార్జింగ్ వైర్ ఉంటే ఛార్జింగ్ వైర్ తోని కొట్టేది. పిల్లలు చెప్పుకొని నాకు ఏడ్చేది. అప్పుడు చెప్తే అరే గట్ల కొట్టకురా పిల్లలని వాళ్ళ అమ్మ నాయనకి చెప్పి కూడా మందగిచ్చాను. ఎందుకు కొడతావు, ఇవి చెప్తే ఇంటలేరు, బయట ఆడుతురు అని. ఆడుకునే టైంలో ఆడుకుంటారు కదా మేడం. అవును. వాళ్ళని బయటికి వెళ్ళనీయకుండా కొడుతుండేది ఒక్కొక్కసారి. ఓసారి ఏమో మంచిగా చూసుకునేది, బాగా చూసుకునేది. అవును, అట్లా చేసింది మేడం. నాది ఏమన్నా తప్పుందా మేడం? అయ్యో ఏం లేదండి, మీరెంత మంచి భర్త, మీరెంత మంచి తండ్రి అనేది అర్థమవుతుంది. 8 సంవత్సరాలు 49 48 సంవత్సరాలు ఉన్నా నేను వాస్తవం కాడికి చెప్పాలంటే ఇప్పటి వరకు మందు తాగలే. చెప్పండి మేడం, నాదేమన్నా తప్పుందా? లేదండి, లేదు. ఆ ఆస్తులు చేయడం తప్ప? నా భార్యను చేసి, నా భార్య దాన్ని చేశాను. నా గుండె కోసి దానికి ఇచ్చాను మేడం. గుండె కోత మిగిలిచ్చింది. నిజమేనండి. అసలు ఆ పిల్లలు ఎంత అల్లాడిపోయి ఉంటారు కదా మేడం. ఆ పిల్లల చంపబుద్ధి అవుతుందా? ఎలా అవుతుందండి? 9 మాసాలు మోసి కన్న తల్లి కదా పిల్లల్ని అంత 12 ఏళ్ళు 10 ఏళ్ళు 8 ఏళ్ళు పెంచిన తల్లి. ఎంత బాధాకరం అలాంటి వాళ్ళకి. అసలు వింటుంటే నెల రోజులలో వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేయాలి మేడం. ఇట్లోటోళ్ళు మళ్ళీ భూమి మీద ఉంటే ఇంకోటి తప్పు చేస్తారు మేడం. మీరు ఏమన్నానండి, నాకు న్యాయం చేస్తారని నేను మీకు మీడియా వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నా. మీ కాళ్ళైనా మొక్క అంటే మొక్తా గానీ నా పిల్లలకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి మాకు. నిజమేనండి, మీకు ఈ రోజు జరిగిన అన్యాయం, ఆ బిడ్డలకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకునే ఈరోజు సీనియర్ అడ్వకేట్ లాయర్ గారు సాయి కృష్ణ గారు వచ్చారు మాట్లాడడానికి. మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన సాయంగా ఉంటారు. మీరు లైన్లో ఉండి కూడా ఆయన మాటల్ని వినొచ్చు. నేను కాసేపు ఆయనతో ఇక ఈ కేసు లీగల్గా ఎలాంటి టర్న్ తీసుకోబోతుందో తెలుసుకుంటాను. మీరు లైన్లో ఉండండి. చెన్నై గారు, ఆజాద్ గారు విన్నారు కదా, చెన్నై గారు ఎంత ఆవేదనలో ఉన్నారో. వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విషయంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? నేను అనుకుంటా ఇలాంటి సేమ్ సిచ్యువేషన్
తమిళనాడులో జరిగిందండి. సేమ్ సిచ్యువేషన్. ఆమె కూడా ఇట్లా లవర్ని వెళ్ళి చేయటం, తర్వాత ఇద్దరు పిల్లలు అమ్మాయికి. సో ఇద్దరు పిల్లల్ని చంపేసి భర్తను వదిలిపెట్టి భర్తను కూడా చంపాలని ప్లాన్ చేసింది. ఆ రోజు లక్కీగా భర్త ఫోన్ చేస్తే ఆయనకి ఆఫీసులో వర్క్ ఉందని చెప్పేసి అతను రాలేకపోయాడు. అతను చంపేసి వెళ్ళిపోదాని ఆలోచనలో ఉన్నారు. సరే అతను ఎంతసేపటికి రాకపోయేసరికి ఆమె వెళ్ళిపోయింది. పొద్దున చూసేసరికి ఫ్యాన్లు అన్ని తిరుగుతున్నాయి, లైట్లు అన్ని తిరుగుతూ ఉన్నాయి. ఏంటి అని చెప్పి అతను తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తే ఇద్దరు పిల్లలు చనిపోయి ఉన్నారు. సో ఆ విషయంలో ఆమెకి క్యాపిటల్ పనిష్మెంట్ పడింది, ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడింది, తర్వాత లవర్కి లైఫ్ పడింది అనమాట. సో నాకు తెలిసి నేను ఇది చూసిన తర్వాత నాకు రెఫరెన్స్ చేస్తే ఆ కేసు బయటపడింది. ఇప్పుడు ఈ కేసులో కూడా శివ రజిత ఇద్దరికి శిక్ష పడే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలను చంపడం అనేది పోక్సో యాక్ట్ కింద కూడా వస్తుంది. అదొకసారి మనం చూసుకోవాలి. తర్వాత ఉద్దేశపూర్వకంగా చంపటం విత్ ఇంటెన్షన్, ఒక దురుద్దేశపూర్వకంగా చంపాలన్న ఉద్దేశంతో దీన్ని కల్పబుల్ హోమ్సైడ్ అంటారు మన లీగల్ భాషలో. చంపాలని ప్లానింగ్తో ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఎలా చంపాలి ఏంటి ఇవన్నీ ప్లాన్ చేసి ఆమె చంపేసిన తర్వాత మళ్ళీ యాక్టింగ్ చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే ఆమెకు తెలిసే చేసింది ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా. ప్లస్ అతను ఎవరైతే శివ అన్న అతను ఎవరైతే ఉన్నారో అతని ప్రోత్సాహంతో పురోధాలభంతో చేసింది. ఖచ్చితంగా ఏంటంటే ఆమెకు క్యాపిటల్ పనిష్మెంట్ ఇందులో ఖచ్చితంగా పడుతుందండి. కాకపోతే మన ప్రాసిక్యూషన్ వారికి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. జాగ్రత్తగా వాళ్ళకి ఎవిడెన్స్ అంతా మనం చూడాలి, దగ్గర నుండి చూసుకొని చేస్తే ఖచ్చితంగా ఆమెకి నాకు తెలిసి నేను చూసిన దాన్ని బట్టి చూస్తే ఆ కేసుని తమిళనాడు కేసుని రెఫరెన్స్ చేసుకుని చూసినట్లయితే క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుందండి. ప్లస్ ఇంకేంటంటే చిన్నపిల్లలు కాబట్టి పోక్సో యాక్ట్ కాబట్టి దీనికి సపరేట్గా సంబంధించిన వేరే కోర్టు ఉంటుంది అనమాట, పోక్సో సంబంధించిన విచారించేది బాలాలకు సంబంధించింది. సో అది కూడా తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. మిగతా కేసుల్లాగా కాకుండా తొందరగా మనకి 6 months 8 months 1 yearలో ఇది ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయి తొందరగా కేసు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ సందర్భంలో నేను ఆయనకి చెన్నై గారికి ఎలాంటి న్యాయ సహాయం అయినా సరే నేను ఖచ్చితంగా అందిస్తాను. దాని ద్వారా ప్రాసిక్యూషన్ వరకు మనం సపోర్ట్ చేద్దాము. అలాగే ఇంకేదైనా అవసరమైతే ఆయనకి ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా డౌట్లు ఏమైనా ఉన్నా కూడా నా వంతు కర్తవ్యంగా నేను అందిస్తాను. ఎందుకంటే అసలు గుండె తరుక్కుపోతుందండి. ఎంత ఘోరం, ఎంత యాక్టింగ్ చేయటం, అసలు చంపేటప్పుడు ఎట్లా అనిపిస్తుందండి. పెంచి చేసేటప్పుడు వాళ్ళకి ఊపిరాడకుండా చేయటం కొంచెం కూడా ఆలోచన లేదండి. లాయర్ గారు చూడండి అసలు ఎంత ప్లాన్ వేసిందో. భర్త అలా వెళ్ళాడు, ఆ తర్వాత పిల్లలు పడుకున్నారు, వాళ్ళని ఊపిరాడకుండా చేసి చంపడం, ఆ తర్వాత ఆమెకు కూడా హెల్త్ బాగాలేనట్టుగా విషం కలిసినట్టుగా. అంటే భర్తనే కాదు పోలీసుల్ని, కోర్టుల్ని, చట్టాలని అన్నిటిని కూడా ఫూల్స్ చేయాలనుకుంది. అంత అమాయకంగా ఉన్నారు జనం అని ఆమె అతి తెలివిగా ఆలోచించింది. చంపేటప్పుడు ఆ పిల్లలు అల్లాడుతుంటే కాళ్ళు చేతులు పెరుగులాడుతుంటే ఎంత తల్లి హృదయం ఉంటుందండి, ఎంత తల్లి హృదయం ఉంటుందండి. ఒక చిన్న పిల్లోడి కంట్లో నలకబడితేనే మనం విలువల్లాడిపోతాం, వాడికి దగ్గు జలుబు నైట్ అంటే మనం అల్లాడిపోతామే. అలాంటి పరిస్థితుల్లో ఆమె అలా అంటే అసలు ఎలా అనిపించింది అది అంటే ఆ రకమైన పైశాచికత్వము. ఆ కథ నాకు తెలిసి ఈమెకి ఇతను చెప్పిందని బట్టి చూస్తే బాగా చూసుకుంది పిల్ల అంటున్నాడు. ఈ 3 నెలలే మార్పు వచ్చింది అంటే మెయిన్ ఆ శివ అన్న అతనే బాగా ఆమెకి ఇంజెక్ట్ చేస్తున్నాడు నా డౌట్. రోజు వద్దు వదిలేచుకో మనం వచ్చేసే నువ్వు వచ్చే అని చెప్పి అతను ఆమెను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళాడేమో అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా అతను కనుక ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేస్తే మొత్తం బయటకు వస్తుంది ఇంకా. ఎందుకంటే అతను చెప్తున్నారు కదా ఆయన చెన్నై గారు, ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏదో టీచర్స్ అనో లేదా ఇంకేదో వంక పెట్టుకుని మాట్లాడుతూ ఉంది. అతను ప్రతిదీ అప్డేట్ చేసుకుంటా ప్రతిదీ కూడా అతను ట్రాన్స్ చేస్తున్నాడు. ఆమెను ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళిపోతున్నాడు, ఒక ఊహాజనితమైన లోకాలకు తీసుకెళ్ళిపోతున్నాడు. నువ్వు 2వ వివాహం చేసుకున్నావు, 2వ ఆయన్ని పెళ్లి చేసుకున్నావు, నన్ను చేసుకుని ఎట్లా ఉండేదేమో ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్లేసరికి ఆమె నిజంగానే ఆ ఊహాలోహానికి వెళ్ళిపోయి పిల్లలు నా పెరుగు బంధం అనే ఆలోచన మర్చిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. నేను సైకలాజికల్గా గమనించింది అయితే అది. సార్ పోలీసు వాళ్ళు గట్టిగా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయండి. దీనికి సంబంధించి ఆయనకి ఎలాంటి న్యాయ సహాయం అయినా సరే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సాయి కృష్ణ గారు, అసలు చెన్నయ్య గారు తన భార్యను ఎంత నమ్మారో, ఎంత ఇష్టపడ్డారో, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆయన మాటల్లోనే మనం విన్నాము. పొలం పెట్టారు, అసలు ఆయనకు వచ్చే డబ్బంతా కూడా ఆమె అకౌంట్ లోనే పడుతుందంట. ఆమె ఏది చెప్తే అది నమ్మారు ఆయన. పైగా ఇప్పుడు పిల్లల్ని ముగ్గురిని ఆ తల్లి చంపేసిందంటే మనకే అసలు గుండె తరుక్కుపోతుంది. చెన్నయ్య గారి పరిస్థితి ఎలా ఉండొచ్చు? అసలు ఇంకొక విషయం చెప్పాలి మేడం, ఈ 1 month నుంచి నాకు బాధ అనిపిస్తుంది. ఒక అతనేమో 2 పిల్లల్ని బకెట్ లో ముంచి చంపేసి అనిపాడు కాకినాడలో, ఇంకొక అతనేమో నదిలో కాలువలో పిల్లని పడేశాడు. ఈ చిన్నపిల్లల్ని చంపే ఘటనలు చూస్తూ ఉంటే గుండె తరక్కుపోతుంది మేడం. చాలా అసలు ఏడుపు కూడా వచ్చేస్తుంది నాకైతే, నిజంగా చెప్తున్నాను. చాలా బాధపడుతున్నాను. వాళ్ళు ఏం చేశారు, ముక్కు పచ్చలాని చిన్నపిల్లలు, వాళ్ళకి పాపం పుణ్యం తెలియదు,
ఇవన్నీ ఏం తెలుసండి, అందులో నవమాసాలు మోసి మీరు కని వాళ్ళకి ఎంత బాధపడతామండి పిల్లల్ని పెంచాలంటే. సాయి కృష్ణ గారు, మనం చెన్నై గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆడవాళ్ళ గురించి మనం సాధారణంగా మాట్లాడుకుంటాం కదా, విధి వంచితలు అని. ఇప్పుడు ఆయన చూడండి, మొదటి భార్య డెలివరీలో చనిపోయింది, సరే అని రెండో అమ్మాయిని చేసుకున్నాడు. ఆమె చూడండి, ఎవరన్నా ఊహించే దారుణాలు అసలు ఇవన్నీ. చాలా అసలు ఆయన ఇప్పుడు సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఆయన ఎలా బతకాలి? ఫస్ట్ సంఘటన జరిగింది భార్య, అది మళ్ళీ ఇది ఇంకోటి పిల్లలు పోవటం ఎంత బాధకరం. కానీ ఇప్పుడు ఆయన చెయ్యాల్సింది ఏంటి అంటే న్యాయం కోసం పోరాడడం, అంతే. ధైర్యంగా నిలబడాలి, గుండె ధైర్యమే మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ఆయనకు కావాల్సింది. అవును, మనం ఖచ్చితంగా ఆయనకి లీగల్ గా మనం ఇద్దాము అలాంటి విషయాల్లో. చెన్నై గారు విన్నారు కదా లాయర్ గారు ఏం చెప్పారో. విన్నాను మేడం, థ్యాంక్ యూ సార్. మరి మీకు గుండె ధైర్యం ఇస్తామండి మీకు ఖచ్చితంగా. అయ్యో అట్లా లేదండి సార్, నా పిల్లల బాధ నేను చూడలేక. అయ్యో అయ్యో అయ్యో, నెల రోజులలో వాళ్ళని ఏదన్నా చేస్తే నా పిల్లలకు ఆత్మశాంతి అవుతుంది సార్. మీరు చేయండి సార్. చేద్దామండి ఖచ్చితంగా, తొందరగా ప్రాసిక్యూషన్ అయ్యేటట్టు చేద్దాం. గ్లూకోజ్ పెట్టుకున్నదాకా నేను ఉండలేను మేడం, నమస్తే చెప్తున్నా. నా పరిస్థితి కూడా అట్లుంది. నా పిల్లల కోసము ఇప్పుడు రోజుకు హాస్పిటల్కి వెళ్ళవలసింది. రోజు పొద్దున్నే పోయొచ్చాను హాస్పిటల్ కు. మానసికంగా వేదన ఉంటుంది మేడం, అది చెప్పలేదు కాదు, ఇక చెప్పలేము మనం దానికి మాటలు. నేను తప్పు, నా భార్య కదా నా పిల్లలకు పెడుతుంది అని అనుకొని నేను ఆస్తులు చేశాను మేడం. నాది తప్పే మేడం, నేను చేయడం తప్పుందా మేడం? ఏం తప్పు లేదండి, మిమ్మల్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఆ వ్యక్తులు, ఆ భార్య కూడా అలా మారిపోతుంది, ఇంత దారుణానికి ఒడిగడుతుందని మీలాంటి వాళ్ళు కూడా ఊహించలేదు. ఇందులో మీ తప్పేం లేదు. కానీ ఇప్పుడు మీ కర్తవ్యం ఏంటి, ఇన్ని రోజులు నా జీవితం ఏంటి అని మీరు ఎలా పని చేసుకున్నారో, ఇప్పుడు ఇక మీదట మీ బాధ్యత ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. చెప్తున్నాను మేడం, వాళ్ళిద్దరు ఉండకపోతే నేను బ్రతికి మంచి భవిష్యత్తు, నా ఆస్తి నాది ఏదో ఒకటి నాకు తోచిన సాయం 10 మందికి సేవ చేసే వరకు పెడతాను మేడం. అంతే, మీరైతే ధైర్యంగా ఉండండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా మీరు చాలా డౌన్ అయ్యే పరిస్థితి ఉందండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటేనే మీరు మీ పిల్లలకి న్యాయం జరగడానికి, వాళ్ళ ఆత్మలు శాంతించడానికి మీరు పోరాడే అవకాశం ఉంటుంది. ధైర్యంగా ఉండండి. పోలీసులు ఏది అడిగినా కానీ దానికి సంబంధించిన ఆధారాలు అన్ని మీరు సబ్మిట్ చేస్తూ ఉండండి. ఇంకా తప్పదు, కొన్నాళ్ల పాటు వాళ్ళకి శిక్ష పడే వరకు మీరు కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండవచ్చేమో, అయినా మీరు వెనకడాల్సింది లేదండి. న్యాయస్థానాలు అన్నీ ఉన్నాయి, మీ వెంటే ఉంటాయి. ఇక జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. అంతేనండి, మా సపోర్ట్ ఉంటుందండి చెన్నై గారు. నేను ఇదైన తర్వాత మాట్లాడతాను, ఖచ్చితంగా చేద్దామండి, ఖచ్చితంగా చేద్దాం. నమస్తే చెన్నై గారు, ఉంటామండి. ఓకే సాయి కృష్ణ గారు, ఇలాంటివి మళ్ళీ జరగకుండా ప్రత్యేక చట్టాలు రావాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది మేడం, ఖచ్చితంగా ఉంది. క్యాపిటల్ పనిష్మెంటే దీనికి పరిష్కారం, ఉరిశిక్ష దీనికి పరిష్కారం. ఎందుకంటే ఇంకోటి, ప్రజల్లో కూడా కొంత మార్పు కూడా రావాలండి. ఈ సోషల్ మీడియా ప్రభావం కానీ, కమ్యూనికేషన్ విషయాల్లో కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం నిఘా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, తప్పదు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఇలా మాట్లాడితే పిల్లాన్ని అనుమానిస్తున్న భర్త అని చెప్పి మళ్ళీ కేసు పెడతారు. లేదండి, అందరిలో విపరీతంగా ఫ్రీడమ్ అనేది పెరిగిపోయింది. చేతి నిండా డబ్బులు ఉన్నాయి, పైగా కొత్త కొత్త సుఖాలు కోరుకుంటున్నారు. ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోయి బతికే మనస్తత్వాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని సామెతలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు మనం చెప్పుకోకూడదేమో, కానీ నిజం చూస్తుంటే కొన్ని అయితే అట్లనే కనిపిస్తుంది. కానీ ఇలాంటివి ఇక మీదటైతే జరగకూడదు. రజిత లాంటి వాళ్ళకి పడే శిక్షను బట్టి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ఏమైనా చేయాలనుకున్నా భయపడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు.